అందరికీ నమస్కారం. చేసే వంటకం ఒకటే అయినా కానీ ఒక్కో ప్రాంతాన్ని బట్టి, ఊరిని బట్టి, ఒక్కో చేతి తీరును బట్టి చేసే పద్ధతి మారిపోతూ ఉంటుంది. గుమ్మడికాయ వడియాలు అందరికీ తెలిసినవే అయినా ఈరోజు మా ఇంట్లో చేసే పద్ధతి కూడా చూసేయండి. దీనికోసం బాగా ముదిరిన బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. ఇలా బూడిద పట్టిన గుమ్మడికాయని తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకోవాలి. దీన్ని పగలగొట్టి అన్నీ ఒకే రకమైన సైజులో ఉండేలా సన్నటి ముక్కల్లా తరుక్కోవాలి. అయితే దీనికి తొక్క చాలా మందంగా ఉంటుంది కాబట్టి కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొయ్యినట్లయితే ఇలా నాలాగా చేతులు కోసుకునే అవకాశం ఉంటుంది. గుమ్మడికాయను పగలగొట్టి ఒక ముక్క కోసేసరికి నా చెయ్యి చాలా లోతుగా తెగిపోయిందనమాట. అదే రోజు నేనేమీ చేయలేక మరుసటి రోజు ఇలా చేతికి గ్లౌస్ వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. గుమ్మడికాయ కట్ చేసేటప్పుడు ఇలా చేతులు తెక్కోసుకోకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఏదైనా కొలతకి గిన్నె తీసుకొని గిన్నెతో కొలుచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో కొలిచినప్పుడు ఈ ముక్కలు 7 గిన్నెలు అయ్యాయి. ఇలా ముక్కలు కోసిన తర్వాత చాలామంది చేసే పని ఏంటంటే ఉప్పు పసుపు కలిపి బాగా పిసికి పల్చటి గుడ్డలో వేసి మూట కట్టి దాని మీద ఏదైనా బరువు పెట్టి నీళ్ళన్నీ పోయి కొంచెం పొడిగా అయ్యేలా తయారు చేస్తారు. చాలా తాజాగా ఉన్న గుమ్మడికాయ అయితే అలా రసం తీసే అవసరం ఉంటుంది, కానీ మార్కెట్లో కొన్నవి ఆల్రెడీ నిలవైపోయి ఉంటాయి కాబట్టి అందులో తేమ ఎక్కువ ఉండకపోవడం వల్ల అలా చేసే అవసరం ఉండదు. అంత మాత్రమే కాకుండా అలా నీళ్ళన్నీ పిసికి తీసేయడం వల్ల ఇందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి కాబట్టి నేను ఎప్పుడు వడియాలు చేసినా కానీ గుమ్మడికాయ ముక్కల్ని పిండి రసం అంతా తీసేయకుండా ఇలా ఏదైనా ప్లాస్టిక్ పేపర్ మీద వేసి ఫ్యాన్ గాలికి రాత్రంతా ఆరబెట్టి మరుసటి రోజు వడియాలు చేస్తాను. దీనివల్ల ఇందులో ఉండే తేమ పోతుంది, కానీ న్యూట్రియంట్స్ పోకుండా ఉంటాయి. ఎంతోమంది ఈ రోజుల్లో గుమ్మడికాయ రసాన్ని తాగుతున్నారు. అలా మనం తాగలేం కాబట్టి కనీసం ఇందులో ఉండే రసం పోకుండా ఇలా ఆరబెట్టుకుంటే మంచిదని ఇలా చేస్తూ ఉంటాను. మీరు ఒకవేళ బాగా తాజాగా ఉన్న గుమ్మడికాయ తీసుకున్నట్లయితే కొంచెం నీళ్లు పిండి తీసేసి ఆ తర్వాత మరీ ఎక్కువ నీళ్లు పోకుండా ఇలా ఆరబెట్టుకుంటే మంచిది. ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు కొలిచిన గిన్నెతో 7 గిన్నెల గుమ్మడికాయ ముక్కలకి 1 గిన్నె మినపప్పు తీసుకోవాలి. అయితే మంచి క్వాలిటీ ఉండే మినపప్పు మాత్రమే వాడుకోవాలి. నీళ్లు పోసి చక్కగా కడిగి ఈ నీళ్ళని తీసేసి మంచినీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి ఫ్యాన్ గాలికి ఇలా చక్కగా ఆరిపోయి మనం గుడ్డలో మూట కట్టి బరువు పెట్టి నీళ్ళని తీసేసిన తర్వాత ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఉదయానికల్లా చక్కగా నానిన ఈ మినపప్పుని గ్రైండర్లో కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఈ మినపప్పు గ్రైండ్ చేయడానికి గ్రైండర్ కానీ రోల్ కానీ మాత్రమే వాడుకుంటేనే వడియాలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. అయితే ఇది మరీ జారైపోకుండా గారెల పిండిలాగా కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు నీళ్ళేమీ వేయకపోతే గ్రైండర్లో రాళ్ళు సరిగా తిరగవు కాబట్టి అవసరమైతే 1-2 స్పూన్ల నీళ్ళని వేసుకోవాలి. పిండి మాత్రం గారెల పిండి కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. పిండి టెక్స్చర్ ఎలా ఉందో ఇక్కడ గ్లౌస్ కూడా తీసేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరేమీ కంగారు పడకండి, నాకు చేయి తెగింది వేరే చేతికి అనమాట. చూస్తున్నారు కదా, పప్పులో అసలు పలుకేమీ లేకుండా ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. అయితే కొందరు గుమ్మడికాయ వడియాల్లో అల్లం లాంటివి వేస్తూ ఉంటారు, కానీ గుమ్మడికాయకి ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అలాంటివి ఏమీ వేసే అవసరం లేకుండా ఉప్పు పచ్చిమిర్చి మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. నీళ్ళలో వేసినప్పుడు పిండి ఇలా పైకి తేలినట్లయితే మనం సరిగ్గా గ్రైండ్ చేసినట్లే. మీరు పప్పు రుబ్బడం కోసం మిక్సీ కానీ వాడినట్లయితే వడియాలు కాస్త గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పిండి గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ నీళ్లు వేసేసినట్లయితే వడియాలు ఎండిన తర్వాత షేప్లో ఉండకుండా పిండిలా అయిపోతాయి కాబట్టి నీళ్లను జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని ఇలా వెడల్పాటి పళ్ళెంలో వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/4 కప్పు వరకు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. సాధారణంగా 7 గిన్నెల గుమ్మడికాయ ముక్కలకి 1 గిన్నెడు మినపప్పు సరిగ్గా సరిపోతుంది. మరీ మినపప్పు ఎక్కువైనా కానీ మినప వడియాల్లాగా ఉంటాయి కాబట్టి ఈ గుమ్మడికాయ ముక్కలు సరిగ్గా బైండ్ అయ్యేలా మినపప్పు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలిపిన తర్వాత ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే
వడియాలు ఎండిన తర్వాత తేమంతా పోయి ఇంకా తేలిగ్గా అయిపోతాయి కాబట్టి ఇలా కలిపినప్పుడు ఉప్పు కొంచెం తక్కువ ఉండేలా వేసుకున్నట్లయితే వడియాలు ఎండేసరికి సరిగ్గా సరిపోతుంది. పిండంతా ఇలా చక్కగా కలుపుకొని వడియంలా చేసుకున్నప్పుడు షేప్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు పిండి సరిగ్గా సరిపోయింది, కానీ చాలా కొద్దిగా మిగిలింది కాబట్టి వీటిని మినప వడియాల్లాగా చిన్న చిన్నగా పెట్టేసుకోవచ్చు. గుమ్మడి వడియాలు పట్టడం కోసం ఇక్కడ నేను ఆన్లైన్లో ప్లాస్టిక్ షీట్ని ఆర్డర్ చేశాను. ఇది మంచి క్వాలిటీతో ఉండే ప్లాస్టికే కాబట్టి పిండి వడియాలు లాంటి వేడివేడి వడియాలు కాకుండా ఇలా ఉడికించకుండా చల్లగా పట్టే ఏ వడియాలైనా వేసుకోవచ్చు. ఇలా వడియాలు పెట్టేటప్పుడు మరీ లావు సైజులో కానీ మరీ సన్నగా కానీ కాకుండా మీడియం సైజులో పెట్టుకున్నట్లయితే ఎండడానికి బాగుంటాయి, అలాగే వేయించుకోవడానికి కూడా బాగుంటాయి. ఇలా పెట్టిన తర్వాత పైన కొంచెం సర్ది బయటికి వచ్చిన గుమ్మడికాయ ముక్కలు ఏమైనా ఉంటే లోపలికి అడ్జస్ట్ చేస్తూ పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత మంచి ఎండలో ఎండబెట్టుకున్నట్లయితే 2-3 రోజుల్లోనే చక్కగా ఎండిపోతాయి. ఈ వడియాల్ని నీడలోనే పట్టుకుని పెట్టిన తర్వాత ఇలా ఎండలోకి జరుపుకోవచ్చు. ఇలా మొదటి రోజు తర్వాత రెండో రోజుకి ఇలా తయారయ్యాయి. మూడో రోజుకి ఇలా చేత్తో తీసేసరికి ఈజీగా వచ్చేస్తాయి. వీటిని మళ్ళీ ప్లేట్లో వేసుకొని తిరిగేసి ఎండబెట్టుకున్నట్లయితే ఇందులో ఉండే తేమంతా పూర్తిగా పోతుంది. ఇందులో తేమ ఏమైనా ఉంటే సరిగా నిల్వ ఉండకుండా బూజొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా గలగలలాడే వరకు ఎండబెట్టుకుని అప్పుడు స్టోర్ చేసుకోవాలి. ఇలా కవర్ మీద నుంచి తీసిన తర్వాత ప్లేట్లో రెండో వైపుకి తిరిగేసుకొని వీటిని మరొక 2-3 రోజుల పాటు ఎండబెట్టుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2-3 సంవత్సరాలైనా కానీ అస్సలు పాడవకుండా తాజాగానే ఉంటాయి. ఇలా చక్కగా గలగలా ఎండిన వీటిని వేడి నూనెలో వేసి వేయించుకొని పప్పుచారు, సాంబార్, పచ్చిపులుసు ఎందులోకైనా సైడ్ డిష్లా సర్వ్ చేసుకోవడమే. అయితే వీటిని పిండి వడియాల్లాగా బాగా కాగిన నూనెలో వేసినట్లయితే బయట రంగు మారిపోయి లోపల క్రిస్పీగా వేగవు. అందుకే నూనె మరీ ఎక్కువ మరిగేలా కాకుండా కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు వీటిని వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా వేగనిచ్చి ఎర్రగా క్రిస్పీగా వేగిన తర్వాత బయటికి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నాకు ఎవరి హెల్ప్ లేకపోవడం వల్ల ఒకదాన్నే చేసుకుంటున్నాను కాబట్టి ఒక గుమ్మడికాయతోటి వడియాలు పెట్టి చూపించాను. ఒకవేళ మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకే రోజు 2-3 గుమ్మడికాయలతో ఎక్కువ క్వాంటిటీలో వడియాలు పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో వడియాలు పెట్టాలనుకున్నప్పుడు పిండి గుమ్మడికాయ ముక్కలు ఒకేసారి కలిపేయకుండా కొంచెం కొంచెంగా గుమ్మడికాయ ముక్కల్లో మినప్పిండి కలుపుకుంటూ బ్యాచ్ల ప్రకారం పెట్టుకోవాలి. లేదంటే కండ్రొచ్చే అవకాశం ఉంటుంది. గుమ్మడికాయ ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ వడియాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.